తిరువూరు నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైందంటూ స్థానిక ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు నిన్న ధర్నాకు దిగడం గమనార్హం. టీడీపీ కార్యకర్తను వేధిస్తున్నాడంటూ శావల దేవదత్ తో పాటు అగ్రశ్రేణి నాయకులు రావడం రసాబసగా మారిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారు వెంటనే ఖాళీ చేయాలని, లేకుంటే అధికార యంత్రాంగంతో తొలగిస్తామని కొలకపూడి హుకుం జారీ చేశారు. టీడీపీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తే సహించేది లేదని శావల దేవదత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరువూరు టీడీపీలో దేవదత్ వర్సెస్ కొలకపూడిగా మారిందా? కార్యకర్తల మనోభావం ఏంటి? నియోజకవర్గ ప్రజల స్పందన ఏంటి? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక విశ్లేషణ వీక్షించండి. నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. తిరువూరు నియోజకవర్గ టీడీపీ అంటేనే ఒక చర్చ. తిరువూరు నియోజకవర్గ టీడీపీ అంటేనే ఒక ఆశ్చర్యం, ఒక ఉత్కంఠ, ఒక ప్రెస్ మీట్లు, ఒక ఆందోళన, ఒక అనేక రకాలుగా జరుగుతున్నటువంటి విషయం, అదేవిధంగా కొనసాగుతున్నటువంటి విషయం. ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రెస్ మీట్లు ఆ విధంగా జరుగుతూ ఉంటున్న నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గానికి వచ్చే వరకు ప్రతిపక్షం విమర్శ అనేది పక్కన పెడితే అధికార పక్షంలోనే ప్రతిపక్షంగా ఏర్పడి, అధికార పక్షంలోనే ప్రతిపక్షం అన్నట్లుగా, అధికార పక్షంలోనే ప్రతిపక్షం అనే విధంగా నడుస్తున్న నేపథ్యంలో, గ్రూపులుగా మరి వర్గ భేదాలుగా నడుస్తున్న నేపథ్యంలో, అగ్రవర్ణాలుగా, ఎమ్మెల్యేగా అనే విధంగా నడుస్తున్న నేపథ్యంలో, రాజకీయం రసవత్తరంగా మారిన నేపథ్యం. తిరువూరు నియోజకవర్గానికి వచ్చే వరకు మొదటగా ఎమ్మెల్యే వర్సెస్ అగ్రవర్ణాలు అనే విధంగా సాగిన నేపథ్యం, ఆ విధంగా ఆందోళనలు జరిగిన నేపథ్యం, ఎమ్మెల్యే మాకు వద్దు అనే విధంగా మహిళలు ధర్నాలు చేసిన నేపథ్యం, ప్రెస్ మీట్లు పెట్టిన నేపథ్యం, విమర్శలు ప్రతి విమర్శలతోనే కొనసాగిన నేపథ్యం. ఇది క్రమేణా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా రూపాంతరం చెందిన నేపథ్యం. ఎంపీ వర్గంగా, ఎమ్మెల్యే వర్గంగా తిరువూరు టీడీపీ విడిపోయిన నేపథ్యంలో టీ కప్పులో తుఫాను అని చెప్పుకుంటున్న వాస్తవాలకు ఆ విధంగా కనిపించిన పరిస్థితి కనపడతా ఉంది. ఎమ్మెల్యే వర్గంగా, ఎంపీ వర్గంగా ప్రతి చోట కూడా వీరు రాజకీయ యుద్ధాన్ని తలపిస్తున్న నేపథ్యం, వీరు రాజకీయం పోటాపోటీగా జరుగుతున్న నేపథ్యం. ఇది నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. కానీ టీ కప్పులో తుఫాన్ అనే మాట అది వాస్తవమా కాదా అనేది ప్రజలకు తెలిసిన విషయం. అయితే ఇది ఒక భాగమైతే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే మరి ఎంపీపై విమర్శనాస్త్రాలు సంధించడం, ఇసుక, మట్టి, పేకాట, గంజాయి అనే విధంగా విమర్శలు సంధించడం, అదేవిధంగా ఎంపీ వర్గం నుండి కూడా ఎమ్మెల్యే వర్గంపై, ఎమ్మెల్యేపై డైరెక్ట్గా విమర్శనాస్త్రాలు సంధించడం, వాస్తవాలను మాట్లాడు, వాస్తవాలను నిరూపించు, సవాల్ అనే విధంగా వారు మాట్లాడుతున్న పరిస్థితి. అదే రాజకీయ కోణం జరుగుతున్న నేపథ్యంలో దళితుడైన ఎమ్మెల్యేపై అగ్రవర్ణాలు దౌర్జన్యం అనే విధంగా కొంతమంది మాట్లాడిన నేపథ్యంలో నాపై విమర్శన అస్త్రాలు చేయండి, నాపై విమర్శించండి, కానీ నా జాతిపై విమర్శించినా, నా జాతిని మాట్లాడినా ఊరుకునే ప్రసక్తి లేదు అనే విధంగా కొలకపూడి శ్రీనివాసరావు గారు మరి ఒక హెచ్చరిక చేసినట్లుగా, ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడిన నేపథ్యంలో ఇక్కడ ప్రధాన అంశంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఇక్కడ ప్రధాన అంశాన్ని వినవలసిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రాజకీయ వేడి ఎంపీకి, ఎమ్మెల్యేకి మధ్య జరుగుతున్న నేపథ్యంలో, దళితుడు, అగ్రవర్ణాలు అని కొనసాగుతున్న నేపథ్యంలో శావల దేవదత్ దీనిలో ప్రత్యేక పాత్ర కనబడిన నేపథ్యం. శావల దేవదత్ గురించి ఒక్క నిమిషం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ కష్టకాలం నుండి కూడా తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తలతో పాటు, నాయకులతో పాటు తిరువూరు నియోజకవర్గ ప్రజలకుతో మమేకమై, ప్రజలకుతో ఉండి ప్రజల పక్షాన నిలిచినటువంటి వ్యక్తి, ప్రజలతోని మమేకమై ప్రజల సమస్యలను తీర్చే విధంగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. ఇతనికి తిరువూరు నియోజకవర్గంలో ఒక ప్రత్యేక పాత్ర, ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. తిరువూరు నియోజకవర్గంలో అగ్రవర్ణాలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ రహితంగా ఇతన్ని గౌరవించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇతను ఆ సమయంలో ప్రత్యేకంగా తన గళాన్ని వినిపించే నేపథ్యంలో ప్రత్యేకంగా పార్టీ పరువు తీస్తున్నారు, పార్టీని బజారుకి ఇడుస్తున్నారు, టీడీపీని ఒక గౌరవనీయమైన స్థానం నుంచి కిందికి దిగజారుస్తున్నారు అనే విధంగా శావల దేవదత్ రావడం జరిగిన నేపథ్యం. వచ్చిన నాటి నుండి కూడా
ప్రత్యేకంగా ఎమ్మెల్యేకి సేవల దేవదత్కి మధ్య వారుగా మారిపోయిన నేపథ్యం. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనేది మార్పు చెంది సేవదత్ మరియు కొలిక్పూడి శ్రీనివాసరావు అనే విధంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యం, ఆ విధంగా మారిపోయిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో నిన్న ఒక పాత ఇనుప సామాను వ్యాపారి భూ ఆక్రమణ, ప్రభుత్వ భూమి ఆక్రమించాడు, ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు అనే నేపథ్యంలో కొలిక్పూడి శ్రీనివాసరావు గారు మరి ధర్నా చేయడం, ప్రభుత్వ భూమిని ఆక్రమించడం నేరం అనే విధంగా ధర్నా చేయడం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి చెందాలి అనే విధంగా రోడ్డెక్కి ధర్నా చేసిన నేపథ్యంలో అతను కూడా ఇనుప సామాను వ్యాపారం చేసుకునే వ్యక్తి, కరుడుగట్టిన టీడీపీ వ్యక్తి, అతను ఎప్పటి నుండో టీడీపీలో కొనసాగుతున్నాడు అనేది సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎంపీ వర్గంగా ఉన్నటువంటి ఈ సేవల దేవదత్ ఎంపీ వర్గానికి ప్రధాన నాయకుడిగా ఇవాళ కనిపిస్తున్న నేపథ్యం, ఎంపీ వర్గానికి ప్రధాన అస్త్రంగా ఉన్నటువంటి నేపథ్యం, ఎంపీ వర్గానికి వాక్చాతుర్యం కలిగిన ఒక వినయం కలిగినటువంటి వ్యక్తి, సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తిగా ఎంపీ వర్గానికి ఒక ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి సేవల దేవదత్ అక్కడికి రావడం జరిగిన నేపథ్యం. దీనిపై ఇనుప సామాన వ్యక్తి తన పార్టీ కార్యకర్త అతనికి సపోర్ట్ చేసిన నేపథ్యం. వీరి నుండి వస్తున్న ఎంపీ వర్గంగా చెప్పబడుతున్న వారి నుండి వస్తున్న మాట ఏమిటంటే, అతని దగ్గర కొలిక్పూడి శ్రీనివాసరావు గారు 10 లక్షలు డిమాండ్ చేశారు, అక్రమ వసూళ్లు చేస్తున్నారు, ఇది పార్టీకి విరుద్ధం, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం, సొంత పార్టీ కార్యకర్తలనే వేధిస్తున్నాడు అనే విధంగా ఎంపీ వర్గం నుండి సేవల దేవదత్ గారు నుండి వస్తున్నటువంటి మాట, ఆ వర్గీయులు చెప్తున్నటువంటి మాట. ఎమ్మెల్యే వర్గం విషయానికి వచ్చే వరకు అతను అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు, ఇది అక్రమం, ఈ ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పాలి అనే విధంగా వెళ్తున్నామనేది వారి వైపు నుంచి వస్తున్నమాట. అయితే వాస్తవం ఇక్కడ సేవల దేవదత్ గారు కొన్ని ప్రశ్నలు సంధించిన నేపథ్యం. ఆ ప్రశ్నలు ఏంటంటే, పార్టీ పరువును గంగపాలు చేస్తున్నాడు అనే విధంగా మాట్లాడడం, పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నాడు అనే విధంగా మాట్లాడడం, నియోజకవర్గంలో పార్టీ ఐక్యతను కూడా లేకుండా చేస్తున్నాడు అనే విధంగా మాట్లాడడం, పాలన చేత కాకపోతే నా దగ్గర నుండి నేర్చుకో, పాలించడం నేను నేర్పుతా అనే విధంగా మాట్లాడడం, అధికార పార్టీ ఎమ్మెల్యేవా లేక ప్రతిపక్ష పార్టీ సూచనల మేరకు మాట్లాడుతున్నావా అనే విధంగా మాట్లాడడం, అధికార పార్టీలో ఉండి ధర్నాలు చేయడం ఏంటి, అధికార పార్టీలో ఉండి ధర్నాలు చేయడం ఏంటి, ఈ ధర్నా చేయడం అనే దాన్ని ప్రధానంగా మరి సేవల దేవదత్ గారు ప్రస్తావించిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ వేధించిన, హింసించిన తిరువూరు నియోజకవర్గం నుండి పారిపోయేలాగా కొడతారు అనే విధంగా ఇది ప్రధాన అంశం. ఘాటైన వ్యాఖ్యలు కూడా. ఈ విధమైన వ్యాఖ్యలను సేవల దేవదత్ గారు మాట్లాడిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులను వేధిస్తున్నావు, తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నిన్ను పారదోలుతారు అనే విధంగా మాట్లాడడం అనేది ఇక్కడ ప్రధాన అంశం. నియోజకవర్గంలో ఇదే ప్రధాన చర్చగా కొనసాగుతున్న నేపథ్యం. అంటే సేవల దేవదత్ గారు మాట్లాడిన దానిలో కొలిక్పూడి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాదా, తెలుగుదేశం పార్టీ నుండి ఇతను ఎన్నికలేదా, తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నికైతే తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే వీరు చూస్తే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగానే చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పారదోలుతారు అని అనడంలో అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మరి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వీరు భావించడం లేదా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. అదేవిధంగా చర్చ సాగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో అసలు కొలిక్పూడి శ్రీనివాసరావు గారు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారా, కార్యకర్తలను నాయకులను వేధిస్తున్నారా?
ఈ నియోజకవర్గానికి వచ్చే వరకు పార్టీ ప్రతిష్టకి, పార్టీ గౌరవానికి భంగం కలగకుండా ఎప్పుడూ గెలవని ఈ తెలుగుదేశం పార్టీని నేనే గెలిపించా, నేనే ముందుండి గెలిపించా, తెలుగుదేశం పార్టీకి ఖ్యాతి నేనే తీసుకొచ్చా అని చెప్తున్న కొలిక్పూడి శ్రీనివాసరావు గారి మాటల్లో వాస్తవం ఎంత? పార్టీ కోసం కష్టపడి, పార్టీ కోసం అనేక శ్రమలకు వచ్చి, పార్టీ కోసం శ్రమించి గెలుపుకు కారణమైన మమ్మల్ని వేధిస్తున్నాడని చెప్పడంలో మరి ఎంపీ వర్గం నుండి చెప్తున్న వారి మాటల్లో వాస్తవం ఎంత? ఇది ప్రజలు గమనిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. వైసీపీ పార్టీ నుండి ఇక్కడ ప్రధాన అంశం, వైసీపీ పార్టీ నుండి ప్రేక్షక పాత్రగా టీడీపీలో ఉన్న ఈ ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గం పోట్లాటను ప్రేక్షక పాత్రగా, వీణులు విందుగా, నేత్రానందంగా వారు చూస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో రాజకీయ సంక్షోభం, తిరువూరు టీడీపీలో రాజకీయ సంక్షోభం, అగ్రవర్ణ అనే విధంగా మాట్లాడటం, ఎంపీ ఎమ్మెల్యే వర్గంగా మాట్లాడుకోవటం, ఒకరినొకరు దూషించుకోవటం, ఒకరినొకరు ప్రెస్ మీట్లు పెట్టుకోవటం, ప్రతి విమర్శలు చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో స్థానిక సంస్థలు దగ్గరలో ఉన్న నేపథ్యంలో, మున్సిపల్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు దగ్గరలో ఉన్న నేపథ్యంలో టీడీపీలో ఈ వర్గ పోరు రేపు రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, స్థానిక సంస్థల్లో వీరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, మున్సిపల్లో ఏ విధంగా ఉండబోతుంది, మున్సిపల్ అభ్యర్థుల విషయంలో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ప్రెసిడెంట్లు నియమించే విషయంలో కావచ్చు, ఎటువంటి మరి పోటాపోటీ జరగబోతుంది, ఎంపీ వర్గంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎమ్మెల్యే వర్గంగా ఏ విధంగా ఉండబోతుంది, మున్సిపల్ విషయంలో కార్పొరేటర్లు మరి వీరి విషయానికి వచ్చే వరకు, వార్డు మెంబర్ల విషయానికి వచ్చే వరకు ఏం జరగబోతుంది, వీరు ఏ విధంగా సఖ్యతగా ఉంటారు, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు అనేది ఎవరికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఏ విధంగా ఈ జరుగుతున్న పరిణామాలను ఆలోచించి రేపు తీర్పు ఏ విధంగా ఇవ్వబోతున్నారు, పార్టీకి ఇది మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, ఈ వర్గ భేదాలనే ఈ కొంతవరకు సమచిపోయే అవకాశం ఉందా, లేదు ఇదే విధంగా కొనసాగుతాయా, ఇదే విధంగా కొనసాగిన ప్రజలు ఈ వర్గ భేదాలను టీ కప్లో తుఫాన్ అని ప్రజలు అనుకుంటారా, ఏ విధంగా వెళ్తుంది అనేది ఇవాళ వేచి చూడాల్సిన విషయం.